హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోహిత్. ఈరోజు ఒక ముగ్గురు గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ ముగ్గురు గురించి చెప్పే ముందు మీరు ఆ చెప్పే క్యారెక్టర్ని తీసుకోకుండా ఆ ఎమోషన్స్ మాత్రం తీసుకోండి. నెగిటివ్గా థింక్ చేయొద్దు, ఓన్లీ పాజిటివ్ వేలోనే చూసుకోండి. ఈ క్యారెక్టర్లు చెప్పే ముందు ఒక చిన్న విన్నపం. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ వాళ్ళ అబ్బాయి అభిరామ్ పుట్టినరోజు ఈరోజు. నిన్న ప్రసాద్ గారి పుట్టినరోజు. ఆయనకి వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ఇది నా తరపు నుంచి అతను మంచిగా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరి తరపు నుంచి ఈ ఆశీర్వాదం వెళ్తుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు ఇక్కడ 3 క్యారెక్టర్లు. ఒకటి, నేను కష్టాల్లో ఉన్నాను అనే ఒక అతను. ఇంకొకటి, నేను మోసపోయాను అనే ఒక అతను. ఇంకొక అతను, వచ్చిన డబ్బులు ఏం చేసావనే క్వశ్చన్ చేసే అతను. ఇలా ముగ్గురు గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ చెప్పే దాంట్లో మీరు ఆ ఎమోషన్స్ మాత్రమే తీసుకోండి. ఫస్ట్, కష్టం వచ్చింది. మన సాయి కృష్ణ గారు ఒక వీడియో పెట్టారు. నాకు కష్టం వచ్చింది, నాకు హెల్ప్ చేయండి అన్నట్టుగా. దానికంటే ముందు తను ఒక బాధని క్యారీ చేసుకుంటూ వచ్చారు. ఆ బాధ ఏంటంటే, నాకు కష్టం వచ్చిందని చెప్పేసి మన ప్రసాద్ టెక్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇబ్బందిలో ఉన్నాను, నాకు కొంచెం ఫైనాన్షియల్లీ హెల్ప్ కావాలి అని అడిగారు. దానికి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో ప్రసాద్ గారు, ఇంతకుముందు నువ్వు యూట్యూబ్లో అమౌంట్ అడిగి తీసుకున్నావు కదా, అదేవిధంగా ట్రై చేసి తీసుకో, నేను నీకు ఇప్పుడైతే ఏం చేయలేను అన్నట్టుగా చెప్పేశారు. ఆయన ఏదో పనిలో ఉండేసి ఏదో ఒక మాట అనేశారు. దానికి ఆయనకి అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్లో ఆయన చాలా బాధపడి నన్ను అడుక్కోమన్నారు అన్నట్టుగా ఇట్లా చెప్పారు అని చెప్పారు. ఒకరు మన దగ్గర ఏడవడం, తన కష్టాన్ని చెప్పుకోవడం, మనం దాన్ని తీరుస్తామని కాదు, కాస్త వాళ్ళ చేయి పట్టుకొని నేనున్నాను, నువ్వు భయపడొద్దని ఒక్క మాట చెప్తావేమోనని. ఆయనకి ఎంత బాధపడి ఉంటే ఆయన వీడియోకి చెప్పడానికి వచ్చి ఉంటారు. ఓకే, అతను ప్రసాద్ గారు ఉన్న సిచ్యువేషన్ వేరే అయిండొచ్చు, ఇతను ఉండే సిచ్యువేషన్ రెండు వేరు. ఒకరు అవసరం కోసం వెళ్ళారు, అవసరం చేయలేని పొజిషన్లో ఇంకొకరు ఉన్నారు. ఇద్దరు డిఫరెంట్ థింకింగ్స్లో ఉన్నారు. ఈ కష్టంలో ఉన్న ఇతను ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో అడుక్కుంటున్నాడు. ఎందుకు అన్నానంటే, ఈ మధ్య కొంతమంది ఇట్లా అడుక్కుంటున్నాడు, ఇది ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవును, ఇతను అడుక్కుంటున్నాడు. ఎలా అడుక్కుంటున్నాడు, ఎందుకు అడుక్కుంటున్నాడో కూడా నేను చెప్తాను. ఇంతకుముందు 3 years బ్యాక్ ఇలా అడుక్కుంటూ ఒక వీడియో పెట్టాడు అని అన్నారు. ఇతను 3 years బ్యాకే కాదండి, ఇంతకుముందు కూడా ఇట్లా అడిగారు. ఒక పాపకు బాగలేకపోతే ఆ పాపకు ఆపరేషన్ కోసం అని చెప్పి ఆ రోజు అడుక్కున్నాడు. ఆ రోజు అడుక్కున్నదే అతని కోసం కాదు, వేరే పాప కోసం. ఆ అడుక్కోవడం వల్ల ఆ పాప ఫ్యూచర్ బాగుపడి ఆపరేషన్ జరిగి అమ్మాయి స్టిల్ ఈ రోజుకి బతికుంది. అమ్మాయి బతికినంత కాలం ఇతన్ని దేవుళ్ళలాగే అనుకుంటుంది. ఎందుకంటే ఆ పాపకి తల్లిదండ్రులు ఇచ్చిన జీవితానికి ఇతను కొంచెం యాడ్ చేసి ఇచ్చాడు. అది భగవంతుడు ఇతని రూపంలో పంపించాడు. ఆ రోజు ఇతను అడుక్కున్నాడు. తనతో పాటు పనిచేసి, ఇదొకటే కాకుండా తనతో పాటు పనిచేసే ఒక యూట్యూబర్ని ఒక స్టూడియో పెట్టించడం కోసం ఇన్ఫ్లుయెన్సర్ని అడుక్కున్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ చేయాలి అంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఏదో కొంత ఆశిస్తారు. ఇతను అలాంటిది ఏమీ ఆశించకుండా అందరు యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళి అడుక్కున్నాడు. ఇలా మా వాడు ఒక స్టూడియో పెట్టుకుందాం అనుకుంటున్నాడు, వాడికి కొంచెం సపోర్ట్ చేయండి, అంతమందిని అడుక్కున్నాడు. ఇది ఎవరికి తెలియదు, ఎందుకంటే మంచి చేద్దాం అనుకున్నాడు కదా. అలా అడుక్కున్న మనిషి ఈరోజు కష్టాల్లో ఉన్నాడు అని తన బాధని వ్యక్తపరచుకుంటే దాన్ని అడుక్కుంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అడుక్కోవడం వల్ల వాళ్ళు బాగుపడ్డారనుకోండి, ఇంకొక 10 మందికి మంచి చేస్తారు. 10 మంది బాగుపడడానికి వీళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తారు. ఇది ఇలా ఉంటే సరే, ఇక్కడి వరకు అతని యొక్క కష్టం మంచి. ప్రసాద్ టెక్ గారి గురించి చెప్పారు. దానికి ఎమోషనల్గా ఇతని ఫాలోవర్సు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఎమోషనల్గా ఫీల్ అవడంలో తప్పు లేదు. ఆ ఎమోషన్ ఎలా చూపించాలి? మన అనుకునే మనిషిని బాగు చేయడం కోసం చూపించాలి.
అది వదిలేసి ప్రసాద్ గారి పిల్లల్ని తప్పుగా మాట్లాడారు. అభం శుభం తెలియని ఆ పిల్లోడు ఏం చేశాడు? ఇప్పుడు మన ఎమోషన్, అరే ఇతే పలానా అతను కష్టపడిపోతున్నాడు అని అంటే, ఒక మనిషిగా అంటే మన కోతి నుంచి రూపాంతరం చెందిన తర్వాత ఒక మనిషిగా తయారైన తర్వాత కొన్ని మంచి అలవాట్లు వచ్చినాయి. లేదు మేము ఇంకా కోతి దగ్గరే జంతువు దగ్గరే ఉండిపోయాము అనుకుంటే ఎట్లా అండి? మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఒక మనిషికి ఒక మంచి పని చేయడానికి ట్రై చేయాలి. అభంశుభం తెలియని ఆడపిల్లల్ని, పసిపిల్లల్ని తప్పుగా మాట్లాడి శాపనార్థాలు పెడితే ఎంతవరకు మంచి చెప్పండి? మీకు ఎమోషన్ ఉంది, నేను ఆ ఎమోషన్ని నేను తప్పు పట్టట్లా. ఆ ఎమోషన్ని మంచి వైపు చూడాలి కదా. తప్పు చేయడం కోసం ఎందుకు? తప్పుగా ఆలోచించడం ఎందుకు? దానివల్ల ప్రసాద్ గారు ఎంత బాధపడి ఉంటారు? ప్రసాద్ గారు కూడా వీడియో చేశారు. నేను ఇంతకుముందు అతనికి సమ్ అమౌంట్ ఇచ్చాను అని చెప్పేసి అన్నారు. ఇది ప్రసాద్ గారికి వాళ్ళిద్దరికి ఉన్న రిలేషను ఇది ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా ఒకనొక టైంలో. ప్రసాద్ గారు కొన్ని సందర్భాల్లో పిల్లలకి ఏదో కొంత హెల్ప్ చేయడం కోసం వెళ్తే ఆ ప్రసాద్ గారి డబ్బులు కాకుండా సాయి కృష్ణ గారు కూడా కొంత డబ్బులు వేసి ఆ పిల్లలకి కొంత మంచి చేశారు. అది కూడా ప్రసాద్ గారు చేసింది కనిపిస్తుంది, సాయి గారు చేసింది కనిపించదు. ఎందుకంటే అతను ఇచ్చిన డబ్బుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలంటే వస్తువు రూపంలో ఒక ఫ్రిడ్జ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా తీసుకెళ్ళాలంటే ఆటో కానీ చిన్న ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నీ ఇతను పెట్టుకున్నాడు. అవన్నీ ఏంటంటే బయటికి కనిపించేవి కాదు. ఇలాంటిది సాయి గారు చాలా చేశారు. ఆ ఫ్రెండ్షిప్ మధ్య వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ప్రసాద్ గారి ఫ్యాన్ ఎవరో హెల్త్ ఇష్యూ ఉంటే అది ఇద్దరిని అప్రోచ్ అయ్యారు, సాయి గారిని అప్రోచ్ అయితే సాయి గారు హెల్ప్ చేశారు. సాయి గారు ప్రసాద్ గారిని అడిగాడు. అది కూడా ఆ రోజు కూడా అడుక్కున్నాడు, ప్రసాద్ గారిని అడుక్కున్నాడు కాబట్టే ప్రసాద్ గారు వెళ్ళి హెల్ప్ చేశారు. ఆ అబ్బాయి ఆరోగ్యానికి ప్రసాద్ గారు హెల్ప్ చేశారు, మంచి జరిగింది ఆ అబ్బాయికి కూడా. ఆ మంచి వల్ల వచ్చే పుణ్యము ప్రసాద్ గారికి ఎంత వస్తుందో సాయి కృష్ణ గారికి అంతే వస్తుంది. ఇంకా ఇలా ఈ ఫ్రెండ్షిప్లో ఏంటంటే కొంత అమౌంట్ అనేది ప్రసాద్ గారు సాయి కృష్ణ గారికి ఇచ్చారు. సాయి కృష్ణ గారు ఎగ్గొట్టాలని ఎప్పుడూ లేదు, కాకపోతే ఇవ్వాల్సిన అమౌంట్ తనకి అడ్జస్ట్ అవ్వక కొన్ని రోజులు డిలే అయింది. ప్రసాద్ గారు అడగలేదు, ఎందుకంటే అది చిన్న అమౌంట్ కాబట్టి ఆయన అడగలేదు. ఇతను కూడా సరే అతనికి అడగలేదు కదా, అతనికి అంతకంటే మంచిగా ఏదైనా ఇవ్వాలి అని, గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అని అతను భావించాడు. ఇది ఇతని మనసులో ఉంది, అది అతని మనసులో ఉంది. ఎవరికి చెప్పుకోలేదు. కాకపోతే వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ ఏమైందంటే ఈ ప్రసాద్ గారిని ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఆ గ్యాప్ ఇంకా పెద్దదైపోయింది. మనం మంచి చేయకపోగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని పెంచేశారు. దానివల్ల ఇద్దరికీ నష్టమైంది. ఇద్దరు చాలా బాధపడ్డారు. ఒక మగ మనిషి అందరి ముందుకు వచ్చి ఏడ్చాడు అంటే అతనికి ఎంత బాధ కలగకపోతే అలా ఏడుస్తారు. ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఇలా ప్రసాద్ గారు జరుగుతున్న సందర్భంలో ప్రసాద్ గారికి అతని దగ్గర ఫ్రెండ్షిప్లోనో వర్క్ చేసే అతను ఎవరో ఒక అతను ఒక 4 కోట్లు నష్టం చేశాడు. అది రూపాయి 2 రూపాయలు కాదు, 4 కోట్లు మోసం చేశాడు. నష్టం చేసేదాన్నే కదంటే మోసం చేశాడు. ఆ మోసానికి అతను చాలా బాధపడిపోయారు. అంటే జనాలందరూ ఇలాగే ఉంటారేమో అన్న మైండ్ సెట్ వచ్చేసింది. అదే సమయంలో సాయి కృష్ణ గారి డబ్బులు అడిగేసరికి తను ఏదో మాట్లాడారు అంటే అతనికి జరిగిన నష్టం చేశారు చూసారా. ఆ నష్టానికి అతను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక, ఇప్పుడు ఎవరైతే బూతులు పెడుతున్నారో సిమిలర్ ఒకడే బూతులు పెట్టాడు. ఇతను ఏంటంటే తెలియక ఆ బాధలో కష్టంలో ఏదో అన్నారు. ఎందుకంటే మేబీ అబ్బాయి పుట్టినరోజుకి ఫైనాన్షియల్గా తనకి ఎంత అవసరం ఉందో, బయట కంట్రీలో చేసుకుంటున్నాడు కదా, ఫ్యామిలీ అందరూ ఎట్లేదో తక్కువ 10 నుంచి 50 మంది వెళ్ళాలి. అంతమందికి ఫ్లైట్ టికెట్స్ కానీ ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి, అక్కడ అకామిడేషన్. ఇలా తక్కువ కొంత అమౌంట్ అయితే అవుతుంది, మినిమం 50 దాకా 25, సరే ఎంతో కొంత ఒక అమౌంట్ అయితే బల్క్ అమౌంట్ అవుతుంది. అతను అవసరం ఉండడం వల్ల ఒక మాట అనేశారు. ఈ కష్టం ప్రసాద్ గారు ఎప్పుడైతే బయట పెట్టారో ప్రసాద్ గారి ఫాలోవర్స్, ప్రసాద్ గారి ఫ్యాన్స్, అందులో కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఏం చేశారంటే సాయి కృష్ణ గారి భార్యని, వాళ్ళ అమ్మగారిని తప్పుగా ఎలా అంటే అలా పెట్టేశారు. ఎలా వస్తుందండి?
ఇందాక కోతి నుంచి మనిషి రూపాంతరం చెందారని చెప్పాను కదా, వీళ్ళకు కూడా వర్తిస్తుంది. అసలు ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చారా? ఎలా మాట్లాడగలుగుతున్నారు అంత తప్పుగా? ఆడవాళ్ళని ఎందుకు అలా తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇది ప్రసాద్ గారి వర్షను. ఎందుకంటే ఇద్దరి వైపు నుంచి మనం ఆలోచించాలి, ప్రసాద్ గారి వైపు నుంచి చాలా ఆలోచించాలి. వీళ్ళందరికంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకడు ఉన్నాడు. అతను ఎవరంటే ఒక యూట్యూబర్, మన సాయికృష్ణ గారి నా తమ్ముడు అంట అతను. అంటే మొన్న వీడియోలో చెప్పాడు, ఈ నా తమ్ముడు అని చెప్పేసి సంబోధిస్తూ చెప్పాడు. ఈ తమ్ముడు గురించి చెప్పాలంటే, ఈ తమ్ముడు అతని దగ్గర పనిచేసిన రోజులు పనిచేశాడు. తను ఏదో స్టూడియో పెట్టుకుందామంటే మారుమూల కుగ్రామంలో ఒక స్టూడియో కోసం అని చెప్పేసి సాయికృష్ణ గారు హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేసిన మనిషిని, ఆ హెల్ప్ అంటే ఎలా అంటే ఒక వస్తువు ఇచ్చి ఇవ్వడం కాకుండా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకెళ్ళి ఆ పర్సన్ 10 మందికి తెలియాలని చెప్పేసి ప్రమోట్ చేశాడు. ఈ ప్రమోషన్ అనేది అంత ఈజీగా ₹1 ₹2 అయ్యేది కాదు. ఆ టైంలోనే సాయికృష్ణ గారు ఇంత హెల్ప్ చేశారు అంటే, ఒక సహాయం పొందినందుకు మనం ఎలా ఫీల్ అవ్వాలి? కృతజ్ఞతాభావం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు కృతజ్ఞతాభావం చూపించకపోయినా పర్లేదు, న్యూట్రల్గా ఉన్నా పర్లేదు, కానీ దాన్ని పట్టుకొని ఈ పర్సన్ ఒక వీడియో చేశాడు. నువ్వు అంత డబ్బు సంపాదించావు కదా ఏదో కోర్సెస్ పెట్టి, ఆ కోర్సెస్ పెట్టిన డబ్బులు ఏమైనాయి అని చెప్పేసి ఒక లెక్క ఏదో 10,000 మంది జాయిన్ అయ్యంటే 3,000 చొప్పున ఎంత అయింది, 3 కోట్లు అయిందా, ఆ డబ్బులు ఏం చేసావని అన్నాడు. ఒక తండ్రి పిల్లోడిని చదివించడం కోసం ఒక కష్టపడి పిల్లోడిని చదివించి ప్రయోజకుని చేద్దామని చెప్పేసి ఏదో చిన్న జాబు వచ్చేటట్టు జాబ్లో జాయిన్ చేయించాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత పిల్లోడు వరకు వాడు సంపాదించుకుంటున్నాడు, అంతా అయిపోయింది. ఈ తండ్రి అనుకోకుండా ఏదో నష్టాలు ఏదో జరిగినాయి, ఎవరో మోసం చేయడం వల్ల ఏదో అతను ఇది చేయలే. ఈ కొడుకు నష్టపోయిన తండ్రిని అడుగుతాడు, నీ చేతగానితనం వల్లే ఇదంతా జరిగింది, నువ్వే నన్ను మంచిగా చూసుకుంటే నేను ఇంకా బాగుండేవాడిని అని చెప్పేసి తండ్రిని నిందిస్తున్నాడు. ఇప్పుడు ఈ సాయికృష్ణ నా తమ్ముడు మాట్లాడుతుంటే నాకు అలాగే అనిపించింది సిమిలర్గా. ఎందుకంటే ఈ తమ్ముడు బాగుపడడం కోసం ఒక స్టూడియో కోసం తన ఇన్ఫ్లుయెన్స్ కానీ తన ఖర్చులు కానీ ఆ టైంలోనే ఎంతో ఖర్చు పెట్టారు. మనం సూపర్గా సుఖంగా జీవించడమే మనం సుఖంగా జీవించకూడదు అనుకునే వాళ్ళకి మనం విధించే పెద్ద శిక్ష.